వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో, మన ఈరోజు టాపిక్ పేరు ఆవేశం వద్దు, ఆలోచనే ముద్దు. మనం కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఊగిపోతుంటాం. ఏది మంచిదో, ఏది చెడ్డదో వివేకాన్ని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతాం. హడావిడిగా ఏదో ఒకటి చేసేయాలని పప్పులో కాలేసిన సందర్భాలు చాలా ఉండుంటాయి. కొన్ని వేలు ఉండుంటాయి. ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచన ఉండదు. ఆవేశంతో ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు ఆలోచన ఉండదు. ఏదో ఒకటే ఉంటుంది. ఆవేశం గాని, ఆలోచన గాని. ఆలోచించేటప్పుడు ఆవేశపడము. ఆవేశపడుతున్నప్పుడు ఆలోచన మనకి ఉండనే ఉండదు. సో, ఇప్పుడు ఆలోచనతోటి నిన్న మనం అనుకున్నాము థింకింగ్ అనేసి. థింకింగ్ ఏది ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక. ఇది గూడా మనం విన్న తర్వాత గూడా వెంటనే ఆవేశపడకూడదు. మనం ఏదైనా సందర్భాన్ని చూస్తే వెంటనే ఆవేశపడే అవకాశాలు ఎక్కువుంటాయి. కానీ ఆవేశపడితే ఏదో ఒక మాట అనేస్తాము. ఏదో ఒక చేష్ట చేసేస్తాము. ఏదో ఒక ఆహ్, చెడ్డ ఆహ్, ఆహ్, తలపు మనకొచ్చేస్తుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఆవేశం అందుకని అనర్థాలకి మూలం అనేసి మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. సామెతలున్నాయి మనకి. ఎందుకు అనాలోచితంగా చేసిన ఏ పనైనా నెరవేరదు. అనాలోచితంగా అంటే ఆహ్, ఆలోచన లేకుండా ఏ పని చేసినా అది నెరవేరదు. ఒక్కొక్కసారి మనము గతాన్ని గుర్తు చేసుకొని ఆహ్, మనం ఒక్కలమే ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు గతాన్ని గుర్తు చేసుకొని, అరే! ఆవేశంలో ఈ మాట అనేసానే, ఆవేశంలో ఈ పా మా ఈ చేష్ట చేశానే, ఇలా చేసి ఉండకూడదు, ఇలా తొందరపడి ఉండకూడదు అని మనము గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనమే చింతించవలసొచ్చిన సందర్భాలొస్తాయి. నేనలా ప్రవర్తించుండకపోతే బావుండేది అని అనుకుంటాం. ఒక ఇంత చిన్నబుచ్చుకోవాల్సొస్తోంది. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా తెలిసింది ఏంటి అనంటే, ఆవేశము, ఆలోచన 2 వేరు వేరు. ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండదు. ఆలోచన ఉండవలసిన చోట ఆవేశం పనికిరాదు. మనము ఉద్రేక పడిపోకూడదు. హడావుడిగా ఏదో ఒక పని చేసేయాలి అనేసి మనము మనం నిన్న చెప్పుకున్న దానినే కంటిన్యూ చేస్తున్నా. ఆహ్, థింక్ ఒక్క 5 నిమిషాలాగి ఏ ఫీలింగ్ అయినా సరే, ఒక్క 5 నిమిషాలాగి మనకా ఎమోషన్స్‌ని రిలీజ్ చేయాలి అని అన్నప్పుడు ఆ! ఆహ్, మనం 5 నిమిషాల తర్వాత కూడా మనకి అవే సిమిలర్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటే గనక బహుశా మనం కరెక్ట్. లేకపోతే, లేకపోతే బహుశా మనం ఆ ఎమోషన్‌ని రిలీజ్ చేయకూడదు. ఎవరి మీద ఒక పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ అబౌట్ నెగెటివ్ ఫీలింగ్స్. ఎవరి మీదైనా చాలా చాలా కోపం వస్తుంది. దాన్ని తమాయించుకోవాలి. ఒక్కసారి హ్మ్. లేకపోతే ఏదో ఒక మాట అనేయాలనిపిస్తుంది. మన ఈగో హర్ట్ అయిన వెంటనే మనం వెంటనే పాము గనక బుస కొట్టినట్లు మన ఈగో కూడా బుస కొట్టేసి అవతల వాళ్ళని ఏదో ఒకటి అనేస్తూ ఉంటది. బహుశా దీని మూలాన బంధాలు, బంధుత్వాలు అన్నీ చెడిపోతాయి అన్న సంగతి మనం నిన్న తెలుసుకున్నాం. సో, దానికి సందర్భంలో ఒక చిన్న కథ చెప్తాను. ఆహ్, ఆహ్, ఇక ఈ కథ జస్ట్ ఊరికే ఆహ్, ఈ కథ మేబీ, మేబీ దిస్ ఈస్ ట్రూ టు అవర్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ ఆల్సో. ఒక రైతు తన పొలంలో పని వాళ్ళతో గడ్డి కోయిస్తున్నాడు. రైతు మామూలుగా మా పొలం ఉంటుంది గదా! పొలం ఈ మామూలుగా ఆహ్, ఈ టైంలో గడ్డి పెరిగిపోతా ఉంటది. నాట్లేసే ముందు లేకపోతే ఆహ్, ఒక పంట వేసుకున్న తర్వాత ఖాళీగా ఏదో ఒకటి పెరుగుతా ఉంటది. గడ్డి కోయిస్తున్నాడు. జస్ట్ లేకపోతే పశుగ్రాసానికి పశువులకి గడ్డి గూడా కోయిస్తున్నాడు అనుకోవచ్చు. జస్ట్ ట్రై టు ఇమాజిన్ ద సిట్యుయేషన్ వెన్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్ యూ థిస్. తను కూడా పని జేస్తున్నాడు. రైతు అంటే మామూలుగా నిజమైన రైతు తను కూడా పని జేస్తా ఉంటాడు.
సో 5-6 పని మనుషులు లేకపోతే 10 మందితోటి రైతు కూలీలతోటి పని చేయిస్తూ తను కూడా పని చేస్తున్నాడు. సో పని పూర్తయిన తర్వాత అంటే గడ్డంతా కోసేసిన తర్వాత తన చేతిని చూసుకుంటే తన చేతికి ఉండవలసిన కొత్త వాచి లేదు. తను పనికి వెళ్ళే ముందు వాళ్ళ ఇంట్లో ఆవిడ కూడా చెప్పింది, ఇది కొత్త వాచి కొంచెం లూజ్ గా ఉంది, జాగ్రత్త మీరు అనేసి చెప్తా ఉంది. అయినా తను వినిపించుకోలే. అరే నా చేతికి నప్పింది, మంచిగా అనిపిస్తుంది, మొన్నే కొనుక్కున్నాను ఒక 2000 రూపాయలు పెట్టి, బాగుంది అని అనుకుని రైతు పొలానికి బయలుదేరాడు. కానీ పొలం తనకి బాగా గుర్తు. పొలంలో దిగేటప్పుడు కూడా చేతికి వాచి ఉంది. పని పూర్తయిన తర్వాత చూసుకుంటే అది లేదు. కొత్తది కదా, లూజ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడో పడిపోయి ఉంటుంది. సో, సో అది కొత్త వాచి అవ్వడం చేత, విలువైంది అవ్వడం వల్ల తనకి బాధ ఎక్కువైంది. మొన్నే కొనుక్కున్నాడు కొత్తది. మొన్నే కొనుక్కున్నాడు. కొంచెం విలువైంది. సో, ఇప్పుడు ఆహ్, రైతు కూలీలందరికీ డబ్బులివ్వాలి. పని అయిపోయింది. కూలీలకు డబ్బులిస్తూ వాచీ పోయిన సంగతి చెప్పాడు. నాదిక్కడ వాచీ పోయింది. ఎవరికన్నా దొరికిందా అనేసి. సో, రైతు వాచీ పోయిందని అందరూ హడావిడిగా మళ్ళీ పొలంలోకెళ్ళి వెతుకుతా ఉన్నారు. గడ్డి కోయడం అంటే మొత్తం రూట్‌లతో సహా అంటే వేళ్ళతో సహా పెకిలించి వెయ్యం. గడ్డి పైపైన కోస్తా ఉంటాం గాబట్టి, ఎక్కడో గడ్డి లోపల వాచ్ ఉన్నది, ఆ పొలంలోనే ఉంది అని మాత్రం తెలుసు. సో, ఆహ్, రైతుకి రై వాచిపోయిన దిగులుంది. అందరిని వెతకమన్నాడు. తను కూడా వెతుకుతున్నాడు. తను ఎక్కడెక్కడ కోసాడు గడ్డి, ఏ ప్రాంతంలో కోసాడు, మొత్తం కలిగి తిరుగుతా ఉన్నాడు. హడావిడిగా అన్నీ వెతుకుతా ఉన్నారు. కంగారు పడిపోతా ఉన్నారు. తను ఎక్కడ నిలబడి పని చేసాడో చూసుకుంటున్నాడు. తను ఎ ఎక్కడైనా ఫోన్‌లో మాట్లాడడానికి అటు ఇటు తిరిగాడు. ఒకసారి మధ్యలో కాలొస్తే. సో ఇవన్నీ చూసుకుంటున్నాడు. ఎప్పుడు పడిపోయి ఉంటుందా అనేసి ఆలోచిస్తా ఉంటాడు. సో, కాళ్ళతో ఇక అసహనం పెరిగిపోయింది ర రైతుకి. కాళ్ళు కూడా అంతకుముందు వంగి ఎతికేవాడు. కాళ్ళతోటి గడ్డిని కొడుతూ ఎతుకుతా ఉన్నాడు. తను టెన్షన్ పెరిగిపోయింది. టెన్షన్ పెరిగిపోయిందనడానికి కారణం దానికి గుర్తుగా ఏంటంటే తను శ్వాస గట్టిగా పీలుస్తున్నాడు. ఫాస్ట్‌గా. గట్టిగా కాదు. ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా మనం ఎప్పుడైనా ఎవరితో అయినా ఆవేశంగా మాట్లాడుతుంటే ముందు మనకి శ్వాస ఫాస్ట్‌గా ఆడుతుంది. సో, తను అలా గట్టిగా శ్వాస తీసుకోవడం, పని వాళ్ళకి బిగ్గరగా అటెళ్ళండి, ఇటెళ్ళండి అని పెద్దగా మాట్లాడడం, ఇవన్నీ అసహనంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ ఊరికే అవతల వాళ్ళకి తెలిసిపోతాయి. మీరు టెన్షన్‌లో ఉన్నప్పుడు మనము మీరు సరిగ్గా ఉన్నారా లేదా, ఆవేశంతో ఉన్నారా లేదా అనేది వెంటనే తెలిసిపోతా ఉంటది. సో, అందరూ వెతుకుతా ఉన్నారు. అందరూ వెతికారు. ఎంతో టైం వెతికారు. కానీ ఎవ్వరికీ కనపడల. చేసేదేమీ లేక ఇంక అందరూ వెతకడం మానేసారు. ఒక 4, 5 నిమిషాలు వెతికితే అందులో ఏంటి రైతు ఇది కొత్త వాచి, తెచ్చిన వాళ్ళకి డబ్బులిస్తాను, బహుమానం ఇస్తాను అని చెప్పాడు. సో, అందరూ వెతికారు. 4, 5 నిమిషాలయింది. అందరికీ తెలిసిపోయింది ఈ వాచ్ ఇప్పుడు దొరకదు అనేసి. వెతకడం మానేశారు. సో, పనాళ్ళకి చేసినందుకు గాను వాళ్ళకి కూలయితే ఇచ్చేసి వాళ్ళని పంపించాడు. వాళ్ళని పంపించేసేటప్పుడు లాస్ట్‌లో ఒకతను మాత్రం చెప్పాడు, "సార్ నేను మళ్ళీ ఎతుకుతాను" అనేసి. సర సరే ఇంతమంది ఎతికితారు కనపడలేదు. నువ్వు వెతికితే కనపడిపోతదా అనేసి అన్నాడు. సార్ నాకు ఆహ్, మీరు ఆవేశంగా ఉండడం గమనించాను. ఒకసారి స్థిమితంగా మీరు ఆహ్, పొలం గట్టు దగ్గర ఉండండి. నేనైతే వాచ్ తీసుకొనొస్తాను అనేసన్నాడు. సరే ఆహ్, తిను ఓకే. నువ్వైతే ఎళ్ళు అనేసి ఒక రైతుకి చెప్పాడు. అతని పేరు శాంతకుమార్. పేరుకి తగ్గట్టు శాంతకుమార్. ఊరికే మనం పేరు పెట్టుకున్నాం. సో, తను ఆహ్, ఆ రైతుని పక్కన పెట్టేసి తిను మాత్రం లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళి ఎవరైనా వెతకాలి అనంటే వంగి
హడావుడి హడావుడి చేయాలి కదా, ఇతనేమి చేయకుండా శాంతంగా మెల్లిగా నడుస్తున్నాడు. మెల్లిగా నడిచి వెళ్ళి పొలంలో ఒకవైపు ఆ తిరిగి మెల్లిగా అడుగుల చప్పుడు కాకుండా మెల్లిగా చూస్తా ఉన్నాడు. ఒకవైపు తిరిగాడు, తర్వాత కొంచెంసేపు నిల్చున్నాడు. బయట నుంచి చూసే ఈ రైతుకు మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఏందిరా వీడు వెళ్ళాడు వెతకడానికి, వెతకడానికి వెళ్ళి వెతకకుండా అక్కడ నుంచుంటాడేంటి, అంత మెల్లిగా కదులుతాడేంటి, వీడి మీద అనవసరంగా ఈ డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాను, అనవసరం ఇతనికి టైం వేస్ట్ అనేసి అనుకుంటాడు. నన్ను కూడా రావద్దన్నాడు, కొంచెం దూరం ఉండమన్నాడు. అతను ఏం చేస్తున్నాడు, లోపల ఏమన్నా దొంగలించాడా, షర్ట్ జేబులో నుంచి ఏమన్నా తీస్తాడా, ఇవన్నీ చూస్తున్నాడు. లేదు, తను అంతే స్థిమితంగా ఉన్నాడు. పొలం మధ్యలోకి వెళ్ళి నిల్చున్నాడు. పొలం మధ్యలోకి వెళ్ళి నిల్చుని ఉమ్, ఆ చెవులు కిందకి అంటే వంగి చెవులతో వినడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా చూస్తున్న రైతుకైతే తెలుస్తుంది. సో రైతుకి ఇందాక చెప్పినట్టు ఒళ్ళు మండిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఆ నన్ను పిచ్చోడిని అనుకుంటున్నాడు అనుకోనేసి రైతుకి అహంకారం పెరిగిపోయింది. సో వీడంతా నాటకాలు ఆడుతున్నాడు రా అని వాడికి ఇవ్వాల్సిన డబ్బులు రేపొద్దు నుంచి పనిలోకి రావద్దని చెప్తాను అనేసి అనుకుంటా ఉన్నాడు. సో ఈ లోపల ఈ శాంతకుమార్ అనే రైతు కూలీకి ఆ వాచ్ దొరికి పెద్దగా కేక పెట్టాడు, సార్ ఇదిగోండి మీ వాచ్ అనేసి. సో సో ఇప్పుడు ఈ రైతుకి వాచ్ దొరికిందన్న సంతోషం కన్నా అసలు శాంతకుమార్కి ఎలా దొరికింది అన్న ఆశ్చర్యం ఎక్కువైంది. సో గబుక్కును పరుగు పెట్టి వాచిని లాక్కుని అడిగాడు, ఎలా కనిపెట్టావు? ఓ 10 మంది పనిచేశారు, నేను చూశాను, మొత్తం నేను ఎక్కడ ప్లేస్ లో తిరిగాను అదంతా చూశాను. అప్పుడు తను శాంతకుమార్ ఇలా చెప్పాడు, సార్ నేను అసలు ఏమీ చేయలేదు, పొలంలోకి వెళ్ళి ప్రశాంతంగా నిల్చున్నా. ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వాచి చేసే టిక్ టిక్ అనే శబ్దం ఉంటుంది చూసారా, ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నించా. ఎటువైపు నుంచి ఆ శబ్దం వస్తుందో తెలుసుకోగానే వాచి దొరికేసింది అని జవాబిచ్చి రైతు ఇచ్చిన బహుమానాన్ని తీసుకున్నాడు. వాచి వెతికి తెచ్చిన వాళ్ళకి 10 రూపాయలు ఇద్దామని అనుకున్న ఈ రైతు శాంతకుమారికి మాత్రం 100 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు అని అంటే వాచి కంటే విలువైన వివేకాన్ని ఆ రోజు తను పొందాడు కాబట్టి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనసు స్థిమితంగా ఉన్నప్పుడు మాత్రమే సమస్యలకు సరైన పరిష్కారాలు ఆలోచించగలుగుతాము. ఆవేశంతో ఏ పని చేసినా అది అనర్థాలకి దారితీస్తుంది. ఆవేశం ఉన్నప్పుడు ఎవరైనా వివేకాన్ని కోల్పోవలసినదే. ఆలోచించే శక్తి నశిస్తుంది. ఆవేశం ఉన్నట్లయితే ఆలోచనలు ఉండవు. అగైన్ ఆవేశం ఉన్నప్పుడు ఆలోచనలు ఉండవు. ఆలోచనలు ఉండాలి అని అంటే ఆవేశాలు పనికిరావు. ఒక్కొక్కసారి ఆవేశం ఉన్నప్పుడు మనం ఎదుట జరిగే మంచిని కూడా చూడలేము. పాజిటివ్ గా అస్సలు ఉండలేము. పాజిటివ్ గా అస్సలు ఆలోచించలేము. నెగిటివ్ వైపుకి మనసు ఆకర్షితం అవుతుంది. నెగిటివ్ వైపుకి ఆలోచన లేకుండా ఆవేశం ఉన్నప్పుడు నెగిటివ్ వైపుకే మనసు పరుగులు పెడుతుంది. మంచిని గమనించేదానికంటే చెడును గుర్తించేటట్టు మనసుని మార్చేస్తుంది ఈ ఆవేశం. అందుకే పెద్దలు అంటారు, ఆవేశం అనర్థాలకి మూలం. సో మనం ఎప్పుడైనా స్థిమితంగా కూర్చుని ఆలోచించాలి.
స్థిమితంగా కూర్చుని ఆలోచించే వివేకం ఉన్నప్పుడు మనకి మెంటల్ మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. మనం ఫాస్ట్ గా బ్రీదే సరిగ్గా తీసుకోలేము. అంటే మనం శ్వాసే సరిగ్గా తీసుకోలేము ఆవేశం ఉన్నప్పుడు. మాటలు సరిగ్గా ఏం మాట్లాడతాం? మాటలు సరిగ్గా మాట్లాడలేక, బ్రీత్ సరిగ్గా తీసుకోలేక, అప్పుడు చేసే పనులు అన్ని అనర్థాలకే దారితీస్తుంది. సో అందుకని ఆవేశాన్ని తమాయించుకోవాలి. సో ఇది ఈరోజు టాపిక్. దానికి సంబంధించి మనకి పంచతంత్ర స్టోరీస్ చాలా 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 ఉన్నాయి. అవి కూడా మనం చెప్పుకుందాం రాబోయే రోజుల్లో. ఇట్లాంటిది ఇట్లాంటిది అంటే డిఫరెంట్ ఆఫ్ కోర్స్. ఆవేశం ఎంత అనర్థాలకి దారి తీస్తుంది అని చెప్పడానికి పాము ముంగీస స్టోరీస్ మన ఆ పంచతంత్రాలో ఉన్నాయి. అది ఎవరైనా అది గుర్తుకు తెచ్చుకోండి, లేకపోతే నేను చెప్తాను. ఆవేశంలో ఎంత దారుణానికైనా ఒడిగడతాము. మనం సరిగ్గా ఆలోచించలేం కాబట్టి. సో we will to become a wonderful personality, to live your life అద్భుతంగా జీవించాలి అని అంటే మనము ఆవేశాన్ని వదిలిపెట్టేసేయాలి. ఇమోషనల్ గా మనము వీక్ అవ్వకూడదు. ఇమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి మనిషి. మనం అందరం కూడా సరైన లైఫ్ ని సరైన పద్ధతిలో మంచిగా జీవించాలి అని అంటే వి షుడ్ బి వివేకానందుడు చెప్పినట్లు, స్వామి వివేకానంద చెప్పినట్లు, ఐ వాంట్ ఇండియన్ యూత్ టు బి ఫిజికల్లీ ఫిట్. ఫిజికల్ గా ఫిట్ గా ఉండడమే కాకుండా సో మెంటల్లీ స్ట్రాంగ్, emotionally balanced, spiritually connected. ఇట్లాంటి మనుషులు, యువత మనకు కావాలి. దానిలో ఇమోషనల్లీ బ్యాలెన్స్ ఇమోషన్స్ అన్నిటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ ఇమోషన్స్ మనకి ఆవేశపడే సందర్భాలు రోజుకి చాలా చాలా ఉంటాయి. కానీ మీరు మెంటల్ గా ఎంత మెచ్యూరిటీని సాధించారు అని అవతల వాళ్ళు చెప్పుకోవాలి, లేకపోతే మీకు తెలియాలి అని అంటే మీ ఇమోషన్స్ ని మీరు బ్యాలెన్స్డ్ గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. వెన్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు కంట్రోల్ యువర్ ఇమోషన్స్ ఆర్ యు ఆర్ నాట్ హార్నెసింగ్ దెమ్, వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోతే you will be an utter failure. వాటిని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు, ఇమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ పీపుల్. లేకపోతే వాళ్ళే జీవితాన్ని సక్సెస్ అని అంటే డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు. నేను ఇవన్నీ 2-3 నెలల నుంచి చెప్తున్నాను. సక్సెస్ కి మన డెఫినిషన్ ఏదో ఒక ఉద్యోగం సంపాదించడం, డబ్బులు సంపాదించడం, కార్లు బంగ్లాలు ఉండడం కాదు. సక్సెస్ఫుల్ లైఫ్ ని జీవించడం సక్సెస్ అంటే నా ఉద్దేశం అది. సో ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ మీరు చూస్తే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉంటుంది. దే ఆర్ ఇమోషనల్లీ బ్యాలెన్స్డ్. ఆవేశంతో ఊగిపోరు. దే విల్ బి అంటే ఎవరి మీదైనా, ఇందాక మనం ఎవరి మీదైనా పితృలు చెప్పినా కానీ దే వోంట్ బి ట్రైంగ్ టు ఇమీడియట్లీ టేక్ రివెంజ్. ఆవేశం వద్దు, ఆలోచనే ముద్దు. ఆలోచించి ఏ పనినైనా చేస్తారు, ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. ఆవేశంలో ఊగిపోతూ నిర్ణయాలు చేసినప్పుడు ఏ నిర్ణయము 100% కరెక్ట్ కాదు. నిర్ణయాలే సరిగ్గా చేయలేనప్పుడు దాన్ని ఆచరించాలని పూనుకుంటే, ఆవేశంలో ఏదైనా చేస్తే అనర్థాలకి మూలం. ఇవన్నీ మనకు పెద్దవాళ్ళు చెప్పారు. అండ్ వీ హ్యావ్ కమ్ టు నో ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో.
సో ఈరోజు we will take an oath saying that మనము ఏ పనిని చేసినా ఆలోచన ఉందా, ఆవేశం ఉందా, ఈ రెండిట్లో ఈ రెండు ఒక చోట పొసగవు కాబట్టి మనము ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆవేశాన్ని వెనక్కి తీసుకుంటాం. మనం మాట్లాడే మాటలు, మనం పని వాళ్ళతో మాట్లాడే మాటలు కూడా చక్కగా ఆవేశంతో కాకుండా మంచిగా ఆలోచించి మాట్లాడితే చాలా చాలా మీరు ఎక్కువ మంది శ్రేయోభిలాషులని కూడగట్టుకోగలుగుతారు. ఎవరు ఐశ్వర్యవంతులు అని అంటే మనం అనుకున్నాము, ఎవరికైతే ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉంటారో వాళ్ళు ద రిచెస్ట్ పీపుల్, ద వెల్దియెస్ట్ పీపుల్. సో I want all of us to have more and more wealthiness. I want all of you to be more and more wealthy. So that's the topic for today. దీనికి ఈ సందర్భంగా కథలు చాలా ఉన్నాయి. కోపం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఆవేశంలో కోపం అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్. దాంట్లోనే కోపం వల్ల ఏమనర్థాలు గురయ్యాయి, పంచతంత్ర కథలు నేను చెప్తాను. అవసరమైతే మనకి టైం ఉంటే ఈరోజు చెప్పుకుందాం, లేకపోతే రేపైనా చెప్పుకుందాం. సో ఐ విల్ స్టాప్ నౌ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రియాక్షన్స్. రైట్, ద ఫ్లోర్ ఈస్ ఓపెన్. ఎవరైనా ఏమైనా చెప్పాలా అండి? We have very less number today. I don't know why. సార్, ఎదుటి వాళ్ళు ఆవేశంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని డీల్ చేయొచ్చా, లేకపోతే మన దారి మనం చూసుకోవాలా? ఇట్ డిపెండ్స్ ఆ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది, మీరు ఆ టాపిక్ కానీ ఆ మనిషికి కానీ ఎంత వాల్యూ చేస్తున్నారు అనే దాన్ని బట్టి. సో ఎదుటివారు ఆవేశంగానే ఉంటారు అని అనుకుందాం. సో మీకు ఆ టాపిక్ కానీ లేకపోతే ఆ వ్యక్తి కానీ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి మీ రియాక్షన్స్, మీ డిలేడ్ రియాక్షన్స్ ఆర్ ఇమ్మీడియట్ రియాక్షన్స్, మీ రియాక్షన్స్ యొక్క టైమింగ్ ఆధారపడి ఉంటుంది. నేను అనుకోండి, నేను ఎదుటివారు ఆవేశపడుతున్నా నేను పెద్ద పట్టించుకోను. నేను చెప్తాను, ఎవరైనా ఆవేశంలోకి ఉంటే ఇదొక నెగిటివ్ పాయిజన్ లాంటిది. ఇది ఆవేశం అనేది మనల్ని ఊరికే అవతల వ్యక్తి ఆవేశంలో ఉన్నా లేకపోతే కోపంగా ఉన్నా అరుస్తున్నా మనము దానిలోకి వెళ్ళంగానే వెంటనే ఎటువైపు నుంచో మనల్ని కాటేసేలాగా విషం లాంటి ప్రభావం కలది ఈ ఆవేశం. మీరు స్థిమితంగా ఉండలేనప్పుడు, స్థిమితంగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం లేనప్పుడు ఎదుటి వాళ్ళలోకి వెళ్ళి కల్పించుకోవడం అనవసరం. మీరు స్థిమితంగా నేను అవతల వ్యక్తికి చెప్పగలను అని మీకు అనిపించినప్పుడు అప్పుడు మాత్రమే లోపలికి దూరాలి. లేకపోతే మీరు చెప్పే పరిస్థితి లేనప్పుడు ఆవేశాలకి లోనయ్యి మీరు చెప్పే ఉద్దేశం అంతా పోయే ప్రమాదం ఉంది. చెప్పండి పాషా గారు, ఏదో చెప్తారు. మనము వాళ్ళ ఆవేశాన్ని గ్రహించి మనం తగ్గిపోవటమే బెటర్, అంతే కదా సార్? దాన్ని బట్టి ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అని అనుకోండి. ఇఫ్ ఎవర్ మై మదర్ ఈస్ దేర్, తను ఆవేశంగా మాట్లాడుతుంది అని అనుకోండి, తనకి అర్జెంట్ గా ఆ విషయం వెంటనే అది తప్పు అని తెలియాలి. సో ఐ విల్ సర్టన్లీ గో. లేకపోతే నా ఆఫీస్ లో వాళ్ళు లేకపోతే నా సీనియర్స్ ఆవేశంగా ఉన్నారు అని అనుకోండి, ఐ విల్ సర్టన్లీ సే నో, నాకు సంబంధం లేదు, అనవసరంగా అది
ఆ విషయం కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సపోజ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు, ఆ విషయం అంత ఇంపార్టెంట్ కాదు. నేను ఒకళ్ళు ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో ఒకళ్ళ సైడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి నిజం నిలకడ మీద తెలుస్తుంది, ఇంకో 2-3 నిమిషాలు ఆగితే తెలిసిపోతుంది. సో వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు నేను మధ్యలోకి వెళ్ళి నేను ఆవేశంగా ఉండడం అనవసరం. సో అది దేశమాన కాల పరిస్థితుల బట్టి ఉంటుంది. నేను లోపలికి వెళ్ళాలా లేదా అనేది, నేను దానిలోకి దూరాలా లేదా అనేది. సో ఇదే మా అమ్మ గురించే చెప్పాను ఇందాక. మా అమ్మ కొన్ని కొన్ని సందర్భాల్లో అవి షార్ట్ లివ్డ్ అనుకోండి. మా అమ్మ ఏదైనా మాట్లాడుతుంది అనుకోండి, నేను ఆవేశంగా లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు నేను వెళ్ళను. అది ఇంపార్టెంట్ విషయం అయితేనే లోపలికి వెళ్తాను. లేను, అది కాదు, నా ప్రమేయం అవసరం యా లేదు అని నాకు తెలిసినప్పుడు నా వివేకాన్ని బట్టి అది ఇప్పుడు ఏదో మా మనిషిని చూడంగానే నువ్వు వచ్చిన వెంటనే నన్ను పలకరించలేదేమి అనేసి మా అమ్మ ఆవేశంగా అడుగుతుంది. సో నేను ఆవేశంగా, అమ్మ నేను ఎంత టెన్షన్ లో ఉన్నానో నీకేం తెలుసు అనేసి చెప్పాలని లోపల ఉంటుంది. నాకెంత పని ఒత్తిడి ఉందో నీకు తెలియదు అని చెప్పాలని లోపల ఉంటుంది. కానీ తనని చెప్పి తనని గాయపరచడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ నేను ఆవిడ అంటే ఇదేంటంటే రా ఫైట్‌కి రా అన్నట్లు అవతల వ్యక్తి ఆ యుద్ధానికి రా అన్నట్లు మనల్ని ఆహ్వానిస్తాడు. మనం ఆహ్వానాన్ని అందుకోనవసరం లేదు ప్రతిసారి. ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందో, నేను ఆ యుద్ధాన్ని జయించగలను అని నాకు అనిపించిందో, కొన్ని కొన్ని యుద్ధాలు చేయనవసరం కూడా లేదు. కానీ ఖచ్చితంగా చేయాలి. నేను దేనిలోకి దూకుతాను అని అంటే ఇంపార్టెంట్ యుద్ధాలైతేనే లోపలికెళ్తాను. యుద్ధము అనేది ఎందుకు మెటఫారికల్ గా చాలా పెద్దగా చేసి ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము ఒక చిన్న ఆవేశం మూలాన మన రోజు మొత్తం స్పాయిల్ అవ్వచ్చు. ఒక చిన్న అనర్థం మూలాన, ఒక యా చిన్న అపార్థం మూలాన జీవితాలన్నీ ఒక టాంజెన్షియల్ గా వెళ్ళిపోవచ్చు. ఆ దూరం అవ్వచ్చు, బంధాలు బంధుత్వాలు దూరం అవ్వచ్చు. మనకి అవతల వ్యక్తికి ఉన్నా లేకపోయినా మనకి మాత్రం వివేకం అనేది ఉంది. మనం ఆలోచించగలం. సో మనం దేనిలోకి వెళ్ళాలి, దేనిలోకి దూరాల్సిన అవసరం లేదు, దేన్ని పట్టించుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానికి ప్రతి దానికి వివేకంతో ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది. మనము రైట్ అని మనకి తెలిసిన ప్రతిసారి మనము రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కరెక్టే, మీది మాత్రమే రైట్, అవతల వాళ్ళది తప్పు అని మనకు తెలుసు. కానీ ఆవేశంలో ఉన్నప్పుడు మీరు కూడా ఆ యుద్ధంలోకి వెళ్ళి మీకు కూడా నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఎందుకు అని అంటే అవతల వ్యక్తి మీద అరవాల్సి వస్తుంది, అవతల యా వ్యక్తిని గద్దించాల్సి వస్తుంది, కోప్పడవలసి వస్తుంది. అది మన సొంత వ్యక్తుల మీదే ఎక్కువ కోపాన్ని తాపాన్ని చూపించుతాం మనం. అలా వద్దు, అలా అవసరం లేదు. అందుకని ఏ యుద్ధాలు తీసుకోవాలి అనేది మనకి ముందు తెలిసి ఉండాలి. ఆ వేటిని మనము వేటికి మన రెస్పాన్సిబిలిటీ అనేది మనకు తెలిసి ఉండాలి. ఖచ్చితంగా కొన్ని కొన్ని అన్ని మనం అనుకున్నట్లే జరగవు. కొన్ని కొన్ని మనం కూడా కోపాన్ని నేను అనుకుంటాను, నాకు నేను చెప్పుకుంటాను నాకు కోపం రాదు అని నేను అనుకుంటాను. ఏమో నాకు కోపం నిజంగా రాదేమో, కానీ కోపాన్ని నటించవలసిన అవసరం ఒక్కొక్కసారి వస్తుంది. సో కోపాన్ని నటించి ఆ సిచ్యుయేషన్ ని కొంచెం గద్దించవలసిన పిల్లలు ఉన్నారు అని అనుకోండి. పిల్లల్ని నిజంగా ప్రేమిస్తాము, కోపం రాదు, వాళ్ళ మీద కోపం రాదు. కానీ ఒక్కొక్కసారి పెద్దగా అరిస్తేనే వాళ్ళని ఓవర్ పవర్ చేయగలం. సో కోపాన్ని నటించడం వేరు, కోపాన్ని ప్రదర్శించడం నటిస్తూ ప్రదర్శించడం వేరు, ఆ నిజంగా కోపంగా ఉండడం వేరు. ఈ కోపాన్ని నటించినప్పుడు అది జస్ట్ ఊరికే మన మీద తోలు యా కప్పుకున్నట్లు తోలు కప్పేసి వెంటనే పక్కన పడేస్తాం. తర్వాత మన మన ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పిల్లల్ని దగ్గర తీస్తాం. అలా కాకుండా కోపంతో ఊగిపోతూ
అది తరతరాలు ఉండేలాగా, మనుషుల మధ్య బంధాలని దూరం చేసుకునేలాగా ఉండకూడదు మన కోపాలు, ఎవరి గురించి అయినా సరే. రైట్. యా, రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా మనం రేపు ఎల్లుండి క్లాస్ చెప్పుకుందాం అండి. రేపు ఏమైనా క్లాస్ ఎవరైనా వస్తారా? సురేందర్, ఐ థింక్ యు ఆర్ హియర్. ఉన్నారా అండి సురేందర్? ఐ డోంట్ నో. సురేందర్ ఈరోజు రాలేదు అనుకుంటా. కళ్యాణి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సురేందర్ సార్ కి అదే వాళ్ళ వైఫ్ కి పిల్లలకి వైరల్ ఫీవర్ అంట, ఈ రోజు రాను అని చెప్పారు. ఓకే ఓకే, సరే. టుమారో డు వి హ్యావ్ క్లాస్ సార్? అదే తనని అడిగి మిగతా వాళ్ళని చేద్దామని మూడు. సో మండే చూద్దాం లేట్ అయితే. డోంట్ వరీ, విల్ హ్యావ్ క్లాస్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఎవరైనా వస్తానంటే నేను క్లాస్ తీసుకుంటాను, లేకపోతే విల్ నాట్ హ్యావ్ ద క్లాస్. సార్ నేను అటెండ్ అవుతాను సార్. రైట్, వీ హ్యావ్ నియర్లీ 50 మెంబర్స్. హ్యాండ్ రైజ్ చేద్దాం సార్. ఏమన్నారండి? హ్యాండ్ రైజ్ చేస్తే ఎంతమంది రాగలరు? హ్యాండ్ రైజ్ చేయడం ఎంతమంది చేస్తారు చూద్దాం. విల్ హ్యావ్ ద క్లాస్ అకార్డింగ్లీ. Right, I understand. So most of them 18 have raised hand. కొంతమందికి హ్యాండ్ రైజింగ్ తెలియకపోవచ్చు. రైట్, 23. We have majority. We'll have class tomorrow. మనం రేపు క్లాస్ తీసుకుందాం అండి. సురేందర్ గారికి చెప్పండి. ఆశాజ్యోతి గారు, ప్లీజ్ టెల్. యూ కెన్ డౌన్ యువర్ హ్యాండ్. మనము ఆవేశానికి సంబంధించింది రేపు కూడా మాట్లాడుకుందాం, ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. రైట్, ఎనీబడి టు స్పీక్ ఎనీథింగ్? ఎవరైనా ఓకే సార్. సురేందర్ గారికి నేను చెప్తాను సార్. రైట్, మంచిదండి. థ్యాంక్ యూ. వీఆర్ హ్యావింగ్ క్లాస్ టుమారో. రైట్. ఎస్ సార్, ఒక డౌట్. కానీ ఆవేశంలో నిజమైన వాళ్ళ వ్యక్తిత్వం బయటపడుతుంది అనేది కానీ ఒక విషయం ఉంది కదా, అంటుంటారు కదా. అంటే ఏదైనా ఎదుటి వాళ్ళ మీద మనము ఏదైనా మనసులో పెట్టుకున్నది ఆవేశంలో ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తది అంటారు కదా. అవును. దానికి ఎంతవరకు మనం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ మీరు ఇది ఎలా ఉందంటే, మనము మన బండి ఎంత వేగంతో వెళ్ళగలదు అనేది టెస్ట్ చేస్తున్నాము అని అనుకోండి. మితిమీరిన వేగం, ఇప్పుడు వాళ్ళు ఒక బండి 200 km/h వెళ్ళగలదు. మన కార్ 200 km/h వెళ్ళగలదు. దాని రియల్ పొటెన్షియల్ తెలుసుకోవడానికి 200 km/h లో నడుపుదామా? నిజంగా అలా నడుపుదామా? సో అలా నడిపితే ఏమవుతుంది అంటే దాని పొటెన్షియల్ అయితే తెలుస్తుంది. దాని పొటెన్షియల్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఎప్పుడు 200 కిలోమీటర్లు వెళ్ళగలిగిన కారు స్పీడో మీటర్ 200 దాకా ఉండొచ్చు, లేకపోతే 160, 160, 180 వరకు ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు రియల్ పొటెన్షియల్ ని టెస్ట్ చెయ్యం. అది 60 నుంచి 80 km/h వెళ్తేనే మనం సేఫ్. కొన్ని సందర్భాల్లో 30 కంటే 30 అనేసి 30 అని ఉంటది రోడ్డు మీద స్పీడ్ లిమిట్. అంతలో వెళ్తేనే మనం సేఫ్ గా ఉంటాం. దాని పొటెన్షియల్ తెలుసుకోవాలి అనేసి ప్రతిసారి అలా మనం ఆవేశంలో ఉంటేనే అవతల వ్యక్తి గురించి నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది అనేసి ఆవేశంలో మీరు అవతల వ్యక్తిని ఆవేశంలో ఉండాలని కోరుకోవద్దు. సో ఇట్ ఈస్ లైక్ దాట్. మనకి ఏ త్రుటిలోనూ
మనకి వాహనం మీద కంట్రోల్ తప్పితే పెను ప్రమాదం ఎలా అవుతుందో, మనము ఈ ఆవేశాలని, ఎమోషన్స్ ని మన రియల్ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి యూజ్ చేయకూడదు. రియల్ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి ఐడియల్ కండిషన్స్ వేరే ఉంటాయి. మీరు ఎక్కువ మాట్లాడండి, ఎక్కువ గడపండి, ఎక్కువ తెలుసుకోండి అంతే తప్పితే ఈ టెస్ట్ మాత్రం ఆవేశంతో చేయొద్దు. దట్స్ నాట్ అడ్వైజబుల్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఆవేశంలో వాళ్ళ ఎదుటి వ్యక్తి ఎంత ఆవేశంగా ఉన్నా మాట్లాడుతున్నా కూడా మనం కూల్ గా ఉండాలి అని చెప్పారు. వాళ్ళ ఆవేశంలో ఎలాంటి మాటలు జారినా కూడా. అలాంటప్పుడు మనం అంత కూల్ గా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి వీళ్ళు ఏం చేతకాని వాళ్ళు, అందుకనే ఇంత కూల్ గా ఉన్నారు, మనం ఏమన్నా పర్వాలేదు, ఏమన్నా దులిపేసుకెళ్తారు, అలా ఆలోచించడానికి కూడా అవకాశాలు ఉన్నాయంటారా సార్? అంటే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి సార్? ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెనేషన్ కూడా అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు ఉంటున్నారు. అలాంటి సమయంలో నో ప్రాబ్లం. అవతల వాళ్ళు మీ గురించి మీకు తెలిసిన వాళ్ళందరూ, సో మీ పేరేనండి? శ్రీ అని ఉంది. మీ పేరేంటండి? సార్ నా పేరు రూపశ్రీ సార్. రూపశ్రీ. సో రూపా గారు, ఇప్పుడు మీ గురించి 100 మంది 100 రకాలుగా అనుకుంటారు, రైట్? మన క్లాస్ అంతా ఏంటి అని అంటే, ఎవరో మీ గురించి మంచిగా అనుకోవాలి అనేది ఇంపార్టెంట్ కాదు, మనం మంచిగా ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం మంచిగా ఉండవలసిన అవసరం ఉన్నప్పుడు అవతల వ్యక్తి మన గురించి ఏమనుకుంటాడు అనేది మనకు అసలు మన చర్చనీయాంశం కానీ కాదు. ఎందుకు అని అంటే, అవతల వ్యక్తి ఎప్పుడైనా సరే, మీరు కూడా ఆలోచించి చూడండి, అవతల వాళ్ళని ఎప్పుడు కిందకి దించాలనే చూస్తారు. ఎందుకు అంటే మన ఈగో మనం పైకి ఉండాలి అని చూస్తుంది. మనం పైకి ఎదగలేనప్పుడు అవతల వాళ్ళని కిందకి లాగితే, వాళ్ళని చిన్నబుచ్చితే నేను పైకి ఎదుగుతాను అనేసి ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళల్లో ఉంటుంది. సో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, అవతల వాళ్ళని బట్టి మనం ఎప్పుడూ ఉండకూడదు, అవతల వాళ్ళతోటి సంబంధం ఉండకూడదు. ఫర్ ఇన్స్టెన్స్, ఏదైనా ఒక సందర్భంలో మీరు చెప్పే విషయాలు అవతల వాళ్ళు వినిపించుకోవట్లేదు, అలాంటప్పుడు మీరేం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు మీరు జస్ట్ కామ్ గానే ఉండాలి. అవతల వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు, మీకు అవకాశం వచ్చేదాకా మీరు కామ్ గా ఉండాలి, అస్సలు నోరు తెరవకూడదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు మంచి తెల్లటి ఏనుగు, ఒక పంది ఉంది. సో పందికి దీంట్లో బురదలో దొరలడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మంచి తెల్లటి ఏనుగు, లేకపోతే మనం ఉన్నాము అని అనుకోండి, తెల్లటి దుస్తులు వేసుకుని ఉన్నాము, మనం తగులోకి రమ్మని పంది అంటుంది. మనం తెల్లటి దుస్తులు వేసుకున్నాము, తగులోకి వెళ్ళడం మూలాన మన తెల్లటి దుస్తులు మురికి అవుతాయి తప్పితే మనము నీట్ గా ఉండలేము. ఎప్పుడైతే లోపలికి వెళ్తే, ఆ బురదలోకి వెళ్తే, మన జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ వెరీ గుడ్ వైట్ క్లోత్స్, యు ఆర్ డౌనింగ్ గుడ్ వైట్ క్లోత్స్, అండ్ మీరు ఆ తగువులోకి వెళ్తే మీకు ఆ బురద ఖచ్చితంగా అంటుకుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు స్థిమితంగా మాత్రమే ఉండాలి. స్థిమితంగా ఉండి మీ టర్న్, మీకు అవకాశం కోసం వెయిట్ చేయాలి. మీరు నోటి ద్వారా చెప్పడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అనేసి. మీరు అవతల వ్యక్తి ఏదైనా ఇష్యూ, మనం ఏంటంటే ఫ్యాక్ట్స్ ని మాట్లాడుకోవాలి. ఫ్యాక్ట్ అంటే ఉన్నది ఉన్నట్లుగా, వాస్తవాలు. అభిప్రాయాలు వేరుంటాయి, వాస్తవాలు వేరుంటాయి. వాస్తవాలకి పెద్దపీట వేసి, నా ఉద్దేశంలో ఇది, నా ఉద్దేశంలో నువ్వు తప్పు అని అనుకునే కంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే అసలు
ఇబ్బంది ఉండనే ఉండదు. మీ టర్న్ కోసం మీరు వెయిట్ చేయాలి, ఓపికగా వెయిట్ చేయవలసిందే. ఈ లోపల అవతల వ్యక్తి మిమ్మల్ని ఫైట్కి రమ్మని లేకపోతే బురదలోకి దిగమని ప్రేరేపిస్తాడు. మనం ఒక్కసారి కూడా జారిపోకూడదు. సో మనము వాళ్ళు మిమ్మల్ని చేతగాని వాళ్ళు అనేసి లేకపోతే మీకు అసలు ఏవి చేవలేదు అని చెప్పి మిమ్మల్ని ఎక్కువ ప్రేరేపిస్తారు. ఫైనల్ గా ప్రేరేపించడం మూలాన మన ఈగో హర్ట్ అవుతుంది, అందుకని లోపలికి దూకుతాం. మనం అప్పుడు ఆలోచించం, ఏంటి మనకి బురద అంటుకుంటుంది అన్న సంగతి మనం ఆలోచించం. బురద అంటుకుంటుంది అన్న సంగతిని గుర్తు పెట్టుకుని మనము ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు మాట్లాడాలి అనే దాన్ని మనము టైమింగ్ చేసుకోవాలి. అవతల వ్యక్తి 100 మాట్లాడుతున్నా మీరు ఒక్కటి నోరు మెదపకుండా ఉంటే అవతల వ్యక్తి మిమ్మల్ని చేతగాని వాడు అనుకుంటాడు, అనుకోనివ్వండి. ఇట్ ఈజ్ మిమ్మల్ని రూపశ్రీ గారు మంచివాళ్ళు అని 10 మంది అనుకుంటే చెడ్డవాళ్ళు అని 100 మంది అనుకుంటారు. అనుకున్న ప్రతి వాళ్ళని మీరు ఆపలేరు. లెట్ దెమ్ థింక్. కానీ మనం మాత్రం మన ధర్మం ప్రకారం మనం ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో, మన చేతుల్లోనూ మన చేతల్లోనూ ఉంది. దానికి మన ఆలోచన వెనకాల కేంద్ర బిందువై ఉండాలి. మన ఆలోచన ఏంటి? కరెక్ట్ అయినదే, ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడాలి, అభిప్రాయాలు అవసరం లేదు. మనము మన ధర్మం ప్రకారం ఉండాలి. అవతల వాళ్ళు మనం చిన్నబుచ్చుకున్న, అవతల వాళ్ళు మనల్ని చిన్నగా చేసినా మీరు మీ కాన్సైన్స్ లో అంటే మీ హృదయానికి మీరు చెప్పుకునేటప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరెక్కడా తగ్గినట్లు కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరేం తగ్గించుకోని అవసరం లేదు. మీరు మంచి పనులు చేసినప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవతల వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కంటే మీకు మీ మీద ఉన్న రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రెస్పెక్ట్ కి నేను అంతకు ముందు కూడా చెప్పాను, సెల్ఫ్ రెస్పెక్ట్ కి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పనులు మనం చేయకూడదు. సో అవతల వాళ్ళు మనతో ఉండాలి అని అనుకుంటే, మనం మంచి వాళ్ళం అయితే ఆటోమేటిక్ గా మీరు పిలవాల్సిన అవసరం లేదు, అందరూ మీకు వచ్చి చేరుతారు. పువ్వుల చుట్టూ తుమ్మిదలు ఎట్లా వచ్చి చేరుతాయో మంచి వాళ్ళకి, మంచి సుగంధం ఉన్న వాళ్ళ చుట్టూ మంచి వాళ్ళు వచ్చి చేరుతారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు రూపశ్రీ గారు అడిగారు కదా క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి ఇప్పుడు ఎదుటోళ్ళు తిడతా ఉన్నారు అనుకోండి, మనం అసలు రెస్పాండ్ అనే కాకపోతే వాళ్ళు కంపల్సరీగా మన నెగిటివ్ అనుకుంటారు సార్. కనీసం అట్లా సిచ్యువేషన్ లో వీ హ్యావ్ టు రెస్పాండ్ ఇన్ ఏ గుడ్ ఆస్పెక్ట్. వీ షుడ్ నాట్ రియాక్ట్. ఇఫ్ వీ రియాక్ట్ ఇట్ విల్ హర్ట్ అస్ ఓన్లీ. సరే, అది మనము ఈ టాపిక్ మనం రేపు కూడా మాట్లాడుకుందాం. 6:20 దాటింది. ఉమా మహేష్ గారు, మనం దీని గురించి మాట్లాడదాం. రూపశ్రీ గారు రేపు దీని గురించి ఇంకా లెట్ us స్పీక్ అబౌట్ దిస్. రేపు ఎలాగో మనకు టైం ఉంది, లెట్ us స్పీక్ అబౌట్ దిస్. దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మనం చెప్పుకుందాం. అంటే వెన్ టు రెస్పాండ్, వెన్ నాట్ టు రెస్పాండ్, వెన్ టు రియాక్ట్, వెన్ నాట్ టు రియాక్ట్. సో మన ఈగో ప్లే చేస్తుందా, మనము మన ధర్మం ప్రకారం నడుచుకుంటున్నామా, ఇవి చాలా క్వశ్చన్స్. వీటిని